లోకేశులు లోకస్థులు తెగిన తుదిన లోకంబగు పెంచి కటి కవ్వలనెవ్వడు నీకాకృతి వెలుగున తని నేసే వింతున్. అత్యంత పవిత్రమైనటువంటి చైత్రమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ చైత్రమాసంలో వసంత ఋతువులో మనందరికీ కూడా ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏదైనా ఉన్నదా అనంటే మూర్తి భవించినటువంటి ధర్మస్వరూపుడైనటువంటి ఆ రామచంద్రుణ్ణి మనసారా కొలుస్తూ రామచంద్రుడు ఎంతగా ధర్మ మార్గంలో నడిచి చూపించినాడో ఆ ధర్మాన్ని చక్కగా తెలుసుకొని ఆ రాముల వారి యొక్క ధర్మ మార్గంలో కొన్ని ఘడియలైనా కూడా ఈ జీవితంలో గడిపి చరితార్థం చేసుకోవడమే మనందరి యొక్క కర్తవ్యం. మరి అంత గొప్పదైనటువంటి ధర్మాన్ని మనం అందరం కూడా పాటించాలి అంటే ఆ రాముడి అనుగ్రహం మనకు తప్పనిసరిగా ఉండవలసిందే. కోరుకోవాలి భగవంతుణ్ణి. ఆయన ఎక్కడ ఉన్నా ఏం చేస్తూ ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి మనల్ని ప్రతినిత్యము కూడా కాపాడుతూ ఉండాలి అని కోరుతూ లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిన లోకంబగు పెంచి కటినెవ్వడు ఏకాకృతి వెలుగున తని నేసే వింతున్. మనం ఒక్కడిని నిరంతరము నిత్యము కూడా సేవిస్తూ ఉండాలి. ఆ ఒక్కరు ఎవరు అనేటువంటి నిర్ణయమే మనం గురువులను ఆశ్రయించి చక్కగా తెలుసుకోవాలి. ఏక ఏవా ద్వితీయం బ్రహ్మ అని చెప్పి సకల వేదాంతములన్నీ కూడా చెబుతూ ఉంటే ఆ ఏకుడైనటువంటి వాడెవడు, ఆ ఏకైక తత్వము ఏమిటి, ఎటువంటిది అనేటువంటి తెలుసుకోవడమే మనందరి యొక్క ప్రధాన కర్తవ్యం. అందుకే అది తెలుసుకోవడానికి సకల లోకంబులు, ఆ లోకములను పాలిస్తూ ఉన్నటువంటి లోకేశులు. ఏమిటి సకల లోకాలంటే ఏమిటండి అంటే పైన కొన్ని లోకాలు ఉన్నాయి. భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు. ఈ భూలోకాలకి కింద ఉన్నాయి అధోలోకాలు అని పిలుస్తారు. అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలు. మరి ఈ లోకములనన్నింటినీ కూడా పాలిస్తూ ఉన్నటువంటి వారందరూ ఈ లోకములన్నీ కూడాను లోకంబులు లోకేశులు లోకస్థులు. అదేవిధంగా ఆ లోకములో ఉన్నటువంటి వారును, లోకాలు లోకాలను పాలించేటువంటి వారు, ఆ లోకాల్లో ఉన్నటువంటి వారు కూడా. మరి వీరందరూ కూడా ఒకే ఒక్క తత్వాన్ని ఎతకడం కోసం నిత్యము నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఆ తత్వం ఏమిటి అంటే పరం బ్రహ్మ తత్వం. అదే మనకు అర్థమవుతున్నటువంటి శ్రీరామతత్వం. ఆ తత్వం ఏమిటి అంటే ధర్మ మార్గంలో చక్కగా మనం నడవడమే ఆ తత్వము యొక్క పరిపూర్ణమైనటువంటి ఉపదేశం. మరి ఆ ఉపదేశాన్ని మనందరం కూడా గ్రహిస్తూ రామచంద్ర స్వామి వారు మనకు ఉపదేశించినటువంటి ఎంతో గొప్పదైనటువంటి ఆ ధర్మాన్ని పాటించే ప్రయత్నం మనందరం కూడా చేస్తూ మన జీవితాన్ని చరితార్థం చేసుకుందాం. చైత్రమాస శుభోదయ సమయాన్ని సార్థకం మనందరం చేసుకుందాం. ఓ